విజయదశమి రోజు ఏం చేయొచ్చు అంటే కనుక ఏదైతే అక్టోబర్ 2వ తారీఖు 2020 సంవత్సరం ఆయుధ పూజ రోజున ఈ ఆయుధ పూజ చేస్తూ అలానే ఆయుధ పూజ అనంతరము ఎవరికైనా ఒక ఇద్దరికి ముగ్గురికి భోజనం పెడితే ఆ పెద్దల దీవెనలు అనేది మనకు అందుతాయి. మనకు కొనేటువంటి వస్త్ర వైడూర్యాలు కావచ్చు, మణిమాణిక్యాలు కావచ్చు, లేకుంటే వస్త్రాలు కావచ్చు, లేకపోతే బండ్లు కావచ్చు, ఇంకేదైనా వస్తువులు కావచ్చు, వీటన్నిటికి కూడా దిష్టి దోషాలు ఉంటుంది. ఆ దిష్టి దోషాలు పోయేదానికి పూజలు చేసుకోవచ్చు. అలానే వీటన్నిటికీ కూడా కాకుండాను మనకి మంచి జరగాలి అనుకుంటే కనుక, మనకి ఏదైనా గోల్స్ ఉంటే ఆ గోల్స్కి పరంగా రీచ్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఒక ఇద్దరికి ముగ్గురికైనా సరే భోజనాలు పెట్టుకుంటే సరిపోతుంది. లేదా నవగ్రహాలకి నవధాన్యాలు దానం చేసుకుంటే కనుక మనలో ఉన్నటువంటి గ్రామక్రోధాలన్నీ కూడా వదిలివేసేసి అవన్నీ కూడా మనకి ఉన్నటువంటి నవగ్రహ దోషాలను కూడా తొలగిపోయి పటాపంచలేదా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉంటే కూడా నవధాన్యాలు నవగ్రహాలకి దానం ఇస్తే కూడా మంచి జరుగుతుంది. ఈ యొక్క ప్రయత్నం అనేది చేయొచ్చు. ఆ ప్రయత్నం ద్వారా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా పంతులు గారికి దానం ఇచ్చిన రోజున ఏదైతే ఉందో ఆ రోజున అంటే కాలికి నమస్కారం చేయకండి. కాలికి నమస్కారం చేయకుండా ఉంటే సరిపోతుంది. అలానే ఈ యొక్క ఎవరైతే గోల్స్ కావాలనుకుంటారో, ఎవరైతే అందరందరూ ఉండే శిఖరానికి చేరుకోవాలనుకుంటారో, మంచి పొజిషన్లో స్థాయిలో ఉండాలనుకుంటారో వారందరూ కూడా నవధాన్యాలు దానం ఇవ్వండి. ఏదైనా బ్రాహ్మణులకు కానీ, లేదా పారెడు నీటిలోని వెళ్ళండి, లేదా నవగ్రహాల మీద ఉంచండి. ఈ ఆయుధ పూజ రోజున నవధాన్యాల దానం అనేది కూడా చాలా ఉత్తమమైనటువంటి పని. ఇది అందరూ కూడా చేయాల్సినటువంటి ప్రక్రియ. అందరూ చేసి సుఖశాంతితో బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ.